యావత్ తెలంగాణ సుభిక్షంగా సమృద్ధి వర్షాలతో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ మల్లన్న స్వామిని మొక్కినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అలాగే మల్లన్న స్వామి వారికి బోనం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కొమరవెల్లి మల్లన్న అంటే అందరికీ ఇలవేల్పు అని, అందరికీ అండగా నిలబడే భగవంతుడు అని అన్నారు. ప్రజాపాలనలో ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధికి నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొమరవెల్లి మల్లన్న ఆశీర్వాదం కావాలని కోరుకోవడం జరిగిందన్నారు. కొమరవెల్లి మల్లన్న ఉత్తర తెలంగాణ హైదరాబాద్ సంబంధించిన ప్రాంతానికి కాక యావత్ తెలంగాణకు సంబంధించిన ఒక పెద్ద దేవాలయము. ఏ విధంగా అయితే దేవాలయాల అభివృద్ధి జరగాలనో ఆ విధంగా జరిగిందా లేదా అనేది చర్చ కాదు. ఇప్పుడు దేవాలయానికి భక్తులు వచ్చేటువంటి వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు కూడా ఈ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. నేను ఈ జిల్లాకు సంబంధించిన హుస్నాబాద్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి తప్పకుండా దీనికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక ఇప్పటికే ఇక్కడ పోటీ చేసిన శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ శాసనసభ్యుడు పల్లారాజేశ్వర గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాం. తప్పకుండా నేను కొమరవెల్లి మల్లన్న భక్తుడిగా, మంత్రిగా కంటే కొమరవెల్లి మల్లన్న భక్తుడిగా ఈ దేవాలయ అభివృద్ధికి నా బాధ్యతగా ఆ దేవుడు ఎంత శక్తిని నాకు ఇచ్చి ఈ అభివృద్ధికి ఉపయోగిస్తారో అంతకంటే ఎక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. యావత్ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా మంచి సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో అన్ని రకాలుగా ఆశీర్వదించి ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఆ కొమరవెల్లి మల్లన్నను ప్రార్థించుకున్నాం. కొమరవెల్లి మల్లన్న అంటే అందరికీ ఇలవేల్పు, ఇంటి దైవం, అందరికీ రక్షించేవాడు, ఆపద మొక్కులకు అందరికీ కూడా అండగా నిలబడేటువంటి కొమరవెల్లి మల్లన్న హుస్నాబాద్ నియోజకవర్గం పక్కనే హుస్నాబాద్ ప్రజలకు, అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నిలవేల్పుగా ఉన్నటువంటి కొమరవెల్లి మల్లన్న ఆలయాల్లో కూడా భగవంతుని ఆశీర్వచనం తీసుకొని మరి అందరం బాగుండాలనే సందర్భంగా ప్రార్థిస్తూ ఈ సందర్భంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలని నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని కూడా భగవత్ ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రజాపాలనలో ఆకాంక్షలు ఉన్నాయి, కొన్ని మేము మీద చేస్తామనేటువంటి విశ్వాసం ఉంది. తప్పకుండా మా ప్రయత్నంగా అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి, దాంతో పాటుగా పారిశ్రామిక ఉపాధి కల్పన అవకాశాలతో పాటుగా అన్ని రకాల ముందుండాలనే ఆలోచనతో జరుగుతున్న ప్రభుత్వానికి నిండుగా కొమరవెల్లి మల్లన్న ఆశీర్వాదం కావాలని పడుతుంది.